ఏజెన్సీ కాదు, ఆన్ రోల్ ఇది. సరే సార్, మీ ఎంప్లాయ్ ఐడి పంపించండి, నేను తర్వాత మాట్లాడతాను మీతో. అది కాదు సార్, ఇప్పుడు నా ఎంప్లాయీ పెట్టి మీరు లోన్ అయితే తీసుకోలేదు కదా. ఈ వీడియోలో కూడా 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 ఆడియోలు కూడా చాలా బాగున్నాయి. సో ఏజెంట్ సజెస్ట్ చేస్తున్నాడు గోల్డ్ అమ్మి ఒక ఇంటి పేపర్లు అమ్మి లోన్ కట్టమని చెప్తున్నాడు. సో కస్టమర్ ప్రాపర్ గా కౌంటర్ చేసినప్పుడు ఏ విధంగా బిజు లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. హలో చెప్పండి. ఎవరు? సార్, నారాయణ స్వామి గారేనా మాట్లాడేది? అవునమ్మా, మణివీ నుంచి కాల్ చేస్తున్నా సార్. ఈఎంఐ పెండింగ్ ఉంది. సెటిల్ చేస్తానమ్మా. ఇది ఇప్పుడు చేస్తారా? చెప్పండి. మీరు అది ఎంత వస్తుంది, ఎంత టైం ఇస్తారు తెలిస్తే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. చెప్పండి. సార్, మీ అవుట్ స్టాండింగ్ ఎంత తీసుకున్నారంటే 90,000 తీసుకున్నారు కదా. అవునమ్మా. సార్, మీకు సెటిల్మెంట్ అయితే 54,035 చేంజ్ అట్లా వస్తుంది. చేయలేనమ్మా, ఒక 2 months టైం పడుతుందమ్మా. 2 months? అవునమ్మా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. చెప్పండి. సార్, మీకు ఆల్రెడీ 4 months పెండింగ్ ఉంది కదా. నేను లాస్ట్ మంత్ లాస్ట్ ఏజెన్సీలో 15% కి అడిగితే 15% చేయలేము సార్ అని వాళ్ళు 20% కి యాక్సెప్ట్ చేశారు. 20% కి పే చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు. ఈ మంత్ 24, 25వ తారీఖున నాకు కొద్దిగా అమౌంట్ వస్తుంది. సో వస్తే సెటిల్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్టు ఒక 20% కి ఇవ్వగలము అంటే నేను మీ దగ్గర సెటిల్ చేస్తాను, లేదంటే 2 months టైం పడుతుందండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి. చెప్పండి. 20%. హలో, చెప్పండి సార్. సార్ మణివీ నుంచి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ పేమెంట్ డిలే ఉంది సార్. సార్, ఇప్పుడు ఆ మేడం మీకు ఎందుకు ఇచ్చారు చెప్పండి. ఎందుకు ఇచ్చారంటే తను ఏం చెప్పలేదు, అందుకే చెప్పండి సార్. అడగండి, వారితో అడగండి. ఇప్పుడు అందరికి చెప్పుకుంటూ పోవాలంటే కష్టం కదండి సార్. అంటే ఒకసారి చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి చెప్తా నేను. మల్టిపుల్ డెట్స్ అండి, ఒక 20 lakhs దాకా డెప్ట్ అయిపోయింది. ఓకే. అన్ని సెటిల్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ ఏజెన్సీలో వాళ్ళు నాకు 15% నేను రిక్వెస్ట్ చేస్తే కాదంటే అని ఫైనల్ గా 20% కి యాక్సెప్ట్ చేశారు. బట్ నాకు మనీ అడ్జస్ట్ అవ్వలేదు. అందువల్ల అక్కడ పేమెంట్ జరగలేదు. ఒకవేళ మీరు అదే పర్సెంట్కి ఇస్తా అంటే నేను ఈ మంత్ 24th, 25th నేను పేమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ మీది టోటల్ పెనాల్టీస్ వచ్చేసి 1,01,832 ఉంది సార్. ఓకే. మీ ఇప్పుడు మొత్తము సెటిల్మెంట్ అప్రూవ్డ్ వచ్చేసి 54,035 రూపీస్కి వస్తుంది సార్. అంతే వస్తుంది సార్, దానికన్నా తక్కువ అయితే రాదు. సరే సరే, ఒక 2 months టైం తీసుకొని ఫోర్క్లోజ్ చేస్తాను. 2 months టైం తీసుకొని ఫోర్క్లోజ్ చేస్తాను. అవునండి. లేకపోతే ఒక ఈఎంఐ కట్టుకోండి కదా సార్. లేదు సార్, ఆ పరిస్థితి లేదు. ఉంటే ఇన్ని ల్యాగ్ అవ్వవు కదా. ఆల్రెడీ 5 months డిలే ఉంది కదా సార్ పేమెంట్. అవును సార్, అదే ఆ సిచ్యువేషన్ లేకనే ఇంతవరకు డ్రాగ్ చేయను కదా. ఆల్మోస్ట్ రైట్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది, ఇంతవరకు తీసుకురాను కదా. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఒక్క ఈఎంఐ కాదు కదా. అదే సార్, ఇంకా మీకు పెనాల్టీ కూడా రిమూవ్ చేసాము, ఇంకా అంత తక్కువ చేస్తున్నాం, తీసుకోవడానికి ఏంది సార్? మీరు ఎంత చేసినా నా దగ్గర ఉంటే నా బాధ్యతగా అంత పే చేయాలి. మీరన్న 1,01,000 అంత పే చేయాలి. అందుకే మీరు అంతా చేయలేరు కాబట్టి మీకు సెటిల్మెంట్ అనేది ఒకటి ఉంటది కదా సార్. ఆ సెటిల్మెంటే లాస్ట్ ఏజెన్సీ వాళ్ళు ఆ అమౌంట్ కి ఇస్తేనే నేను చేయలేకపోయాను సార్. నా పరిస్థితి అది. ఇప్పుడైతే దానికన్నా తక్కువ అయితే రాదు సార్. ఇంకా మీకు పెనాల్టీ రిమూవ్ చేసి ఇంకా దానికి అంత తక్కువ అయితే రాదు కదా. లేదు సార్, అదైతే చేయలేను. నేను ఒక 2 months టైం తీసుకొని నేను. సార్ ఆల్రెడీ 4 months అయింది, మళ్ళీ 2 months అంటున్నారు ఏంటి సార్? 5 months అయింది ఆల్రెడీ. సార్ మీకు అర్థం అవ్వట్లేదా నేను చెప్పడము? అదే సార్, 5 months తీసుకున్నారు, మళ్ళీ ఇంకా 2 months తర్వాత పే చేస్తా అంటే ఇంకొక 6 నెలలు పడుతుంది సార్. ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది అంటే ఇష్టం ఉన్నప్పుడు కడతా అంటే కాదు కదా సార్. ఇప్పుడు లోన్ తీసుకున్నా కడతా, ఎన్ని నెలలు కడతా అని చెప్పి అయితే తీసుకోలేదు సార్ మీరు. మీ పేరు? నా పేరు రాహుల్ సార్. నా పేరు రాహుల్. ఏజెన్సీ? ఏజెన్సీ కాదు సార్, ఇది ఆన్ రోల్. ఇది ఏజెన్సీ కాదు, ఇది ఆన్ రోల్. సరే సార్, మీ ఎంప్లాయ్ ఐడి పంపించండి, నేను తర్వాత మాట్లాడతాను మీతో. అది కాదు సార్, ఇప్పుడు నా ఎంప్లాయీ పెట్టి మీరు లోన్ అయితే తీసుకోలేదు కదా. చెప్పండి సార్. సార్ మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా అంటే కాదు. నేను ఒకటి చెప్తున్నా, నేను చెప్పేది ఎవరు మాట్లాడలేదు సార్. ఇది పేమెంట్ డిలే ఉంది, మీ 5 months డిలే ఉందని చెప్పాను. నాతో ఇప్పుడు 2 months అంటున్నారు. 2 months టైం లేదని చెప్పాను కదా. మళ్ళీ అంటే కాదు కదా. వినండి సార్, నాకు దాదాపు ఒక 9 అకౌంట్లు ఉన్నాయి, డిఫాల్ట్ అయిన అకౌంట్లు. మల్టిపుల్ డెట్స్ లోకి ఇరుక్కుపోయానని చెప్తున్నా. ఆల్మోస్ట్
ఇప్పుడు నేను మీరు చెప్పాను లోన్ మీ ప్రాబ్లం అని. తీసుకున్నప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారా మీ ప్రాబ్లం అని నాకు చెప్పానా నేను? ఫైనాన్షియల్ క్రష్ వస్తే నేను పేమెంట్ చెయ్యను అని చెప్పి మీరు అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారా చెప్పండి నాకు ఫస్ట్. చేయలేదు సార్ కదా. సార్ మీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఫర్దర్ గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటే అది తీసుకో. ఓకే సార్, నేను ఇంటికి ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను, లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాను. నేను ఓకేనా? అడ్రస్ లో లేను. ఏమున్నా కానీ లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాం సార్. ఓకేనా? వినండి, కోర్టుకి వెళ్ళి టైం తీసుకొని తప్పకుండా ఒక పెనాల్టీ తప్పకుండా అనేది కట్టి సర్టన్ అమౌంట్ కట్టి టైం అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అప్పుడు టైం తప్పకుండా తీసుకొని కట్టుకోండి. ఓకేనా? తప్పకుండా మీరు ఓకే. ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తే నేను అడ్రస్ లో లేను. నాకు వచ్చే ముందు కాల్ చేయమనండి, నా ప్రజెంట్ అడ్రస్ చెప్తాను. ఓకే? లేకపోతే ఈ నెంబర్ కి వాట్సాప్ లో లైవ్ లొకేషన్ పంపించండి. లేదండి, వాట్సాప్ కూడా లేదు. ఇది నార్మల్ ఫోన్, ఇది కీప్యాడ్ ఫోన్. అసలు వాట్సాప్ లేదా మీకు? లేదు, నేను వాట్సాపే వాడట్లేదు, కీప్యాడ్ ఫోన్ ఇది. సరే, ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకి అనేది ఫైల్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. వాళ్ళు మీ చేయండి. ఆల్టర్నేట్స్ కి అయితే మీ ఆల్టర్నేట్స్ కి మాత్రం కాల్ చేస్తారు. ఓకేనా? నేను రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఆల్టర్నేట్స్ కి రెస్పాండ్ కాల్ అయ్యి ఏం చేయాలా? లాభం సార్? మీరు వినండి రెస్పాండ్ అయ్యి ఏం లాభం చెప్పండి. వినండి సార్, చెప్పండి. మీరు అందరు కస్టమర్స్ తో ఇల్లీగల్ గా రికవర్ చేసినట్టు నాతో చేస్తా అంటే కాదు. ఇల్లీగల్ గా అంటే మళ్ళీ మీరు చేసేది సార్ ఇల్లీగలే ఇప్పుడు కదా. నేను అదే మరి రెస్పాండ్ మీరు లీగల్ అవ్వకపోతే గా చేస్తున్నారా? ఇల్లీగల్ విను గా చేస్తున్నారు కదా మీరు కూడా. విను నేను యాజ్ పర్ రెస్పాండ్ ఆర్బీఐ అవ్వకపోతే, గైడ్ లైన్స్ మీరు 3 months రాహుల్ తర్వాత గారు పేమెంట్ చేస్తే మీకు కూడా తెలుసు కదా. రాహుల్ గారు నేను రెస్పాండ్ అవ్వకపోతే, మీరు ఏదో లీగల్ గా చేస్తా అంటే సరే ఒక పని నాకు చేయండి, చెప్తున్నారు సార్ ఒక పని ఇల్లీగల్ గా చేయండి, చేయొద్దు అని. నా ఆల్టర్నేట్ నంబర్స్ కే కాల్ చేసి వాళ్ళతోనే పేమెంట్ తీసుకోండి. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ రైట్. యూ. ఓకే సార్, థ్యాంక్ హలో, హలో, చెప్పండి. చెప్పండి సార్. ఇది హలో, పేమెంట్ గురించి కాల్ చేస్తున్నాను. ఏ పేమెంట్ సార్? మొబిక్విక్ సార్, హాఫ్ అన్ అవర్లో కాల్ చేయమన్నారు కదా. చేస్తుంది సార్, చేస్తుంది సార్. కొంచెం టైం పడుతుంది. నాకు జాబ్ లాస్ లో ప్రజెంట్. అర్థం కాలేదు. జాబ్ లాస్ లో ఉన్నా. జాబ్ లెస్కా? జాబ్ లాస్ లో ఉన్నా సార్, అందుకే టైం పడుతుంది కొద్దిగా. ఎంత టైం పడుతుంది సార్? ఒక 2 months పడుతుంది సార్. 2 months పడుతుందా? అవును సార్. అంటే ఇప్పటికే 6 months అవుతుంది కదా పేమెంట్ చేయక. ఒక 2 months అయిపోతుంది జాబ్. అంటే ఓకే, నేనేమంటున్నాను అంటే మీకు ఇది అంటే లోన్ తీసుకున్నప్పుడు జాబ్ ఉంటేనే పేమెంట్ కడతా అని చెప్పారా సార్? ఏమైనా అంటే ఏమైనా డాక్యుమెంట్స్ అలా ఏమైనా అరేంజ్ ఏమైనా చేశారా? కానీ మీరు మాత్రం నాకు జాబ్ చూసి ఇచ్చారు కదా లోన్. జాబ్ చూసి జాబ్ ఇచ్చారు. చూసి ఎవరు ఇస్తాడు? ట్రాన్సాక్షన్ చూసి ఇస్తారు, జాబ్ చూసి ఇయ్యరు. అంటే డాక్యుమెంట్ నేను తీసుకోలేదా సార్? శాలరీ స్లిప్ ఏం తీసుకోలేదు నా దగ్గర. అవన్నీ అవసరం లేదు. మీరు జాబ్ చేయండి, చేయకపోతే మాకు సంబంధం లేదు కదా. అవును సార్, నాకు జాబ్ మీరేమైనా రాసిచ్చారా అంటున్నా? మీరేమైనా రాసిచ్చారా? నేను జాబ్ ఉన్నప్పుడే పేమెంట్ చేస్తా లేకుంటే చేయనని? అవును సార్, చెప్పండి. జాబ్ చూసి ఇచ్చారు. జాబ్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం. లోన్ తీసుకున్నాక లోన్ కట్టాలి. కట్టాలి కదా. ఎప్పుడు కడతారు? 2 months టైం పడుతుంది. ఇప్పటికే 6 months అయింది కదా. ఇంకో 2 months పడుతుంది. లేదు, 2 months టైం ఇవ్వలేదు నేను. చెప్తున్నా సార్, అడగలేదు. కావాలంటే ఈ మంత్ 2 EMI చేసుకోండి, 2 months టైం తీసుకొని చేసుకోండి. మీకు జాబ్ లాస్ వస్తే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఇప్పుడు. ఒక 2 months అవుతుంది జాబ్ లేదు. ఏమన్నా చేయండి సార్, ఫోన్ అమ్మండి, బండి అమ్మండి, బంగారం అమ్మండి, ఏమైనా అమ్మండి, బట్ పేమెంట్ అయితే కావాలి. ఏం లేదు సార్ అమ్మనికి. ఏం లేదు అమ్మనికి అంటే ఏమైనా చేయండి. మరి ఏ పని చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, మీరే సజెషన్ ఇవ్వండి. ఫోన్ ఉంది కదా చేతిలో, అమ్మేసేయండి. ఈ ఫోన్ అమ్మేస్తే మీరు ఎట్లా కాల్ చేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి? ఫోన్ అమ్మేస్తే నెక్స్ట్ మంత్ నుంచి మీరు నాకు ఎట్లా కాల్ చేస్తారు సార్? అవసరం లేదు, నెక్స్ట్ మంత్ కాల్ చేయండి, నేను డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తాను. ఇంటికి ఇప్పుడు రండి మరి, అయిపోతుంది కదా. ఇప్పుడే రండి సార్ ఇంటికి. ఇప్పుడే వస్తే అయిపోతుంది కదా. కడతారా మరి? ఇప్పుడు వస్తే మొత్తం చెప్తాను, అప్డేట్ చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్లో చెప్పిన అప్డేట్ ఆఫ్లైన్లో చెప్తాను అంతే. ఆన్లైన్లో చెప్పిన అప్డేట్ ఆఫ్లైన్లో చెప్తారా? ఎగ్జాక్ట్గా. మరి కట్టండి, మరి పేమెంట్ కట్టండి మరి. EMI ఫోన్ అమ్మి మరి రేపు ఫోన్ చేస్తాను. మరి ఈరోజు అమ్మేసి రేపు మార్నింగ్ నాకు పేమెంట్ చేసి ఇచ్చాను. మరి ఫోన్ అమ్మ సార్, ఫోన్ అమ్మ. బైక్ కి ఏమైనా ఉంటే అమ్మండి. మరి ఏం లేదు సార్, బైక్లో ఏం లేదు. ఇంటి పేపర్స్ తాకడ పెట్టండి. మరి ఇంటి పేపర్స్ ఏమైనా ఉంటే పెట్టండి. మీ ఇంటికి ఇవ్వాలి సార్, పెట్టేసి అయిపోతుంది కదా. మళ్ళీ ఇస్తాను నెక్స్ట్ మంత్. నన్ను అడిగి తీసుకున్నావా రే? చెప్పురా, చెప్పు నాకు ఇచ్చినవారా నువ్వు లోను? రాను సరే సరే, ఆగ నిన్ను ఎట్లా చేయాలో నాకు తెలుసులే. ఆర్టీపీయా? ఆర్టీపీ కూడా పోతుంది. ఆర్టీపీ పోయి పేడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఆర్టీపీ పోయి పీటీపీ అవుతుందా? పేడ్ అవుతుంది. పీటీపీ కూడా రాదు, డైరెక్ట్ పేడ్ సీదా. ఓకే, ట్విట్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు రికార్డింగ్ అటాక్ చేశాను అది. సరే సరేలే ఉండు ఫేక్ సిమ్ చేస్తా. ఫేక్ సిమ్ సిమ్ ఫేకే సిమ్ ఫేకే కదా అంటున్నా. ఏజెన్సీ చెప్తావా ఒకసారి? అర్థం కాలే. ఏజెన్సీ పేరు చెప్తావా ఒకసారి అంటున్నా? లేదు, తెలియదు నాకు. వస్తా, ఆడికి వస్తా డైరెక్ట్. నువ్వు చెప్పు మరి ఇప్పుడు.
ఏజెన్సీలోకి వస్తాయి ఆడనో చెప్పండి అడ్రస్ చెప్పు మరి నువ్వు అంటున్నా లొకేషన్ తెలుసుకో మరి. ఒకసారి ఆడికి వచ్చేస్తా అలాగా నువ్వే లొకేషన్ పంపు, నీ దగ్గరికి వస్తా. నువ్వే లొకేషన్ చెప్పు, నీ దగ్గరికి వస్తా. నువ్వే లొకేషన్ చెప్పు. కావాలంటే తర్వాత అడ్రస్ ఇస్తాలే కానీ ఐఎంఈ నంబరు ఓకే అడ్రస్ వేయడం నాకు లొకేషన్ చెప్పు, నేనే వస్తా అంటున్నా. మైసూర్ వస్తుందా నువ్వు లొకేషన్ నాకు చెప్పు, నేనే అడ్రస్ వస్తా వేయడము అంటున్నా. సిమ్ కార్డ్ ఓనర్ నంబర్ వేయడము 5 minutes పని ఎట్లా ఫేక్స్ నాకు తెలుసులే కానీ ఫేక్ సిమ్ అని ఇది నా సిమ్మే, పర్సనల్ సిమ్ ఇది. లైన్ లో ఉండండి అట్లయితే మరి చెప్పిద్దాం ఇప్పుడు. సరే తెలుసుకో, మీ ఇప్పుడే పేరు తెలుసుకో. మీ పేరు మీద ఉంది కదా నా పేరు మీద ఉంది, తెలుసుకో మరి, ఇప్పుడే తెలుసుకో మరి. లైన్ లో ఉంటా, లైన్ లో ఉన్నా తెలుసా మరి. ఓకే ఓకే నువ్వు మొగన్ అయితే ఇప్పుడు తెలుసుకో మరి. మొగన్ అయితే నీ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటా మరి ఇప్పుడు. నువ్వు అన్ని నా డీటెయిల్స్ ఆల్రెడీ నేనే ఇచ్చా కదా మొగన్ ఇంకేం తెలుసుకున్నాడా నేను ఆల్రెడీ వేరే డీటెయిల్స్ కూడా తీస్తా. విలేజ్ నెట్ లో ఆడి తీస్తాను నెట్ లో కొట్టి ఆడి తీస్తా వార్డ్ నంబర్ ఆడి తీస్తుంది బై సార్ లేడీస్ ఫస్ట్ చెక్ చేయి ఫస్ట్, ఓకేనా. నేను ఏమంటున్నా విలేజ్ నంబర్లు విలేజ్ లో వార్డు నంబర్స్ సర్పంచ్ నంబర్లు లేడీస్ ఇస్తారు ఇంకా మొగన్ పని ఏముందా మొగన్ నేను మొగన్ అయితే తీస్తాను ఎవరు తీసుకున్నాడు సర్పంచ్ నెంబర్లు తీస్తా అంటున్నావు కదా చిన్న పిల్లలు తీస్తారు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్లు తీస్తా అంటున్నా. ఇంట్లో వాళ్ళ నెంబర్ మ్యాటర్ అది ఓకే సరేలే, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటా, నీతో మాట్లాడాలి. మరి వాళ్ళతో డబ్బులు నాకు మళ్ళీ కాల్ రాదు తరఫున వాళ్ళతో నేనే నీకు కాల్ చేయను. వాళ్ళతో ఎట్లా డీల్ చేసుకోవాలి ఏం చేసుకోవాలని నాకు తెలుసు. డెత్ అయిపోయింది నీలాంటి బ్యాంకులు 100 లాస్ట్ 100 మందిని చూసుతావు, నన్ను చూడలేదుగా, ఇప్పుడు నన్ను వీడియో కాల్ చేసావు చూడడానికి. కానీ ఇలాంటి ఆల్రెడీ అన్ని అయిపోయినాయి. పీటీపీలు ఆర్టీపీలు ఏపీటీపీలు బీపీటీపీలు ఆర్టీపీలు ఇది వేరే ఉంటదిలే. వెయిట్ చేయి ఇది వేరే ఉంటదిలే, తెలుస్తుందిగా నీకు. చూసా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ కాల్ లో కూడా కస్టమర్ కి లోన్ రికవరీ ఏజెంట్ థ్రెటన్ చేస్తున్నాడు. ఓకేనా, ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తా అని చెప్పేసి. ఫ్యామిలీ మెంబర్స్ కి లోన్ కి సంబంధం ఏంటండి? పర్సనల్ గా మనం లోన్ తీసుకున్నప్పుడు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళే రెస్పాన్సిబుల్. ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధం లేదు. మనకు కేసు డీటెయిల్స్ థర్డ్ పార్టీకి రివీల్ చేసే రైట్ వరకు లేదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే మన యొక్క ప్రైవసీని, రైట్ టు ప్రైవసీ, ఫండమెంటల్ రైట్ ని బ్రేక్ చేసి రికవరీ చేసినట్టు. దిస్ ఇస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ లోన్ రికవరీ చేసినప్పుడు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్ థ్రెటన్ చేస్తే మీరు ఏం చేయాలంటే ట్విట్టర్లో ఎస్కలేట్ చేయండి. ట్విట్టర్ లోపల ఫాస్టెస్ట్ గా మనకు రెస్పాన్స్ వస్తుంది బ్యాంక్స్ నుంచి. ఓకే, ఎస్కలేషన్ చేస్తే మీరు బ్యాంక్కి మెయిల్ పెట్టండి. ఓకే, డేట్ ఆఫ్ కాల్, టైమ్ ఆఫ్ కాల్ ఇవన్నీ యాడ్ చేసి మీరు ప్రాపర్గా ఎస్కలేషన్ పెడితే మీ యొక్క కేసు పైన ప్రెజర్ తగ్గుతుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ప్లస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.